శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కార్తీక మాసం వచ్చేసింది, చక్కగా జరుగుతూ ఉంది. సూర్యోదయం వేళ స్నానాలతోనూ, అలాగే ఆ తదుపరి పూజా కార్యక్రమాలతోనూ, ఆ తదుపరి ఉపవాసాలతోనూ, ఆ తదుపరి తిరిగి పూజా కార్యక్రమాలతోనూ ప్రతి ఇల్లు చక్కగా సందోహంగా ఉంటూ ఉంటుంది, కళకళ్ళాడుతూ ఉంటుంది. శివుని యొక్క నమశివాయ స్తోత్రము, విష్ణుమూర్తి యొక్క ఓం నమో నారాయణాయ స్తోత్రాలతో ప్రతి ఇల్లు మారుమోగుతూ ఉంటుంది. కార్తీక మాసం అనగానే మనసు పులకరించేటటువంటి మాసం. అయితే ఈ మాసంలో దానాలకి చాలా ప్రాధాన్యత ఉంది. మనము అన్ని నిర్వర్తించాలి అని లేదు, అన్నీ కుదిరిన వాళ్ళు అన్ని నిర్వర్తిస్తారు. చక్కగా ఉదయాన్నే సూర్యోదయం వేళ స్నానం చేస్తారు, తర్వాత దేవతార్చన చేసుకుంటారు, స్త్రీలు పూజా పునస్కారాలు చేసుకుంటారు, ఉపవాసం ఉంటారు. ఇక సాయంత్రం వేళ ఒకవేళ నక్తం ఉన్నట్టయితే సాయంత్రం వేళ ఆకాశంలో చుక్కలని చూసి భగవంతునికి పూజ చేసుకుని శుచితో వండినటువంటి ఆహారాన్ని స్వీకరించి ఇక ఆ రోజుకి కార్యక్రమాలు పూర్తి చేసుకుని విశ్రమిస్తారు. ఇది ఒక ఎత్తు అయితే, ఇవేవి మేము చేసుకోలేకపోతున్నామండి అనుకునేవారు దానం చేయవచ్చు. ఆ దానము ఎన్ని రకాలుగానో మనకి పుణ్యాన్ని ఇస్తుంది. రకరకాల దానాలు ఉన్నాయి మనకి. విద్యా దానం చెయ్యొచ్చు, అన్నదానం చెయ్యొచ్చు, ఒక గురువు శిష్యునికి బోధ చేసేటటువంటి విద్య కూడా దానమే. అలాగే మంత్రోపదేశం తీసుకోవచ్చు. ఈ సమయంలో గురువు గారు ఇచ్చేటటువంటి మంత్రం కాబట్టి అది కూడా దానం కిందకే వస్తుంది. ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తారు కదా, అటువంటిది దానం అన్నమాట. చెయ్యొచ్చు. ఉసిరికాయలు దానం చేయొచ్చు, దీపాన్ని దానం చేయొచ్చు, గొడుగు, చెప్పులు, నెయ్యి, అలాగే పండ్లు, పువ్వులు, దక్షిణ, ఎన్ని రకాలు ఉన్నాయి. నూనె, ఉప్పు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, బియ్యము, ఎన్ని రకాలైనవో ఉన్నాయి మనకి. ఈ ఎన్ని రకాలైన వాటిట్లలో ఏ కొన్నైనా మనం చేయొచ్చు. ముఖ్యంగా ఎదుటివారికి ఏది ఉపయోగకరంగా ఉంటుందో ఆ వస్తువుని దానం చేసినట్టయితే ఆ దానం తీసుకున్న వ్యక్తి చాలా సంతృప్తిగా ఉంటారు. కాబట్టి ఎందుకంటే తనకి ఏది అవసరమో ఆ పదార్థం వచ్చింది అతని దగ్గరికి, రూపాయి ఖర్చు పెట్టకుండానే వచ్చేసింది. కాబట్టి చాలా సంతృప్తి చెంది వారు ఈ దానం ఇచ్చిన వాళ్ళు సుఖంగా ఉండాలి అని మనసులో కోరుకుంటారు. అది మనకి శ్రీరామ రక్ష, దానం ఇచ్చిన వారికి. కాబట్టి ఈ కార్తీక మాసంలో అన్ని రకాలైనటువంటి ఈ స్నానాలు, దానాలు, జపాలు ఇలాంటివన్నీ మనం చేయలేకపోతున్నామే అని ఎవ్వరు బాధపడక్కర్లా. చేతనైనటువంటి శక్తి కలిగినటువంటి, మన దగ్గర 10 రూపాయలు ఉంది అంటే ఒక్క 5 రూపాయలు దానం చేసినా అది దానమే, 2 రూపాయలు దానం చేసినా అది దానమే. మనస్ఫూర్తిగా చేసేటటువంటి పదార్థం ఏదైనా సరే అది చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మా ప్రేక్షకులు గ్రహించగలరు. నమస్కారం.